అభయన్ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. భయపెడుతున్న సైబర్ క్రైమ్, అప్రమత్తంగా ఉండాల్సిందే. రాయచోటి శ్రీసాయి కళాశాలలో అవగాహన. సెమీకండక్టర్స్ కంపెనీల్లో అవకాశాలు పుష్కలం. ఎక్లెటికా సదస్సులో వక్తల వెల్లడి. విశ్వంలో ప్రాజెక్టు ఎక్స్పో, సృజనాత్మక ప్రదర్శనలతో ఆకట్టుకున్న ఇంజనీరింగ్ యువత. నశిస్తున్న నైతిక విలువలు. విద్యాసంస్థల కృషితోనే మార్పు సాధ్యం. టీడీపీ సభ్యత్వ కార్డులు పంపిణీ, లబ్ధిదారులకు అందజేసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. సమతుల ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం. పోషణ్ పక్వాడా కార్యక్రమంలో ఎంపీడీఓ గంగయ్య స్పష్టం. మార్కెట్ అవసరాలపై అవగాహన అవసరం. ఇంజనీరింగ్ యువతకు దిశానిర్దేశం. రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు సైబర్ సురక్ష అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా తిరుపతికి చెందిన నిట్ ఫౌండేషన్ ట్రైనర్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో సాంకేతికత వల్ల ప్రపంచం మన అరచేతిలోకి వచ్చేసిందని, అయితే ఇదే సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలియజేశారు. ఫిషింగ్ మెయిల్లు, ఫేక్ లింకులు, సామాజిక మాధ్యమాల మోసాల గురించి వివరిస్తూ సురక్షితమైన వాడటంతో పాటు వ్యక్తిగత సమాచార సంరక్షణలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల డిజిటల్ అరెస్ట్, డ్రగ్స్, మనీ లాండరింగ్ పేరుతో మోసాలు జరుగుతున్నాయని, అనుమానాస్పద లింకులు, సందేశాలు వచ్చినప్పుడు వెంటనే సైబర్ క్రైమ్ సెల్కు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ చైతన్యం కలిగి ఉండి అప్రమత్తంగా వ్యవహరిస్తే సైబర్ నేరాలకు తగ్గించడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సైబర్ నిపుణులు మహేశ్వరబాబు, హేమ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ, సైన్స్ అండ్ హ్యూమానిటీస్ విభాగాధిపతి డాక్టర్ కె నాగేంద్ర, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాయచోటిలోని ఎస్వి విద్యామందిర్ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమం అత్యంత వేడుకగా నిర్వహించారు. వార్షికోత్సవ కార్యక్రమానికి ట్రాఫిక్ సిఐ విశ్వనాథ్ రెడ్డి, అర్చన విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి ముఖ్యాతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, విద్యార్థుల్లో నైపుణ్యాలు, నైతిక విలువలు అభివృద్ధి చెందాలన్నారు. ఈ దిశగా పాఠశాల, కళాశాలల యాజమాన్యాలు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. చదువుతో పాటుగా సామాజిక బాధ్యతతో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. మా గురు సమానులు రమణారెడ్డి సార్ గారికి, అలాగే నాకు ఆప్తమిత్రులు శ్రీ సుధాకర్ సార్ గారికి, అలాగే నాకు బంధువు, ఆత్మబంధువు మా మదన్ మోహన్ సార్ గారికి, ఇక్కడ అధ్యాపక బృందానికి, విచ్చేసిన తల్లిదండ్రులందరికీ, అలాగే మీడియా మిత్రులు ఎవరంటే వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చిరంజీవులందరికీ కూడా ఆ సంస్కృతి కటాక్షం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరి ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు తల్లి, పేరెంట్స్ చేయతారా? పేరెంట్స్ సంతోషం తల్లి. థ్యాంక్ యూ మా బాబు. ఇక్కడ 5th క్లాస్ వరకు ఉన్నారమ్మా, 5th క్లాస్ లోపల ఉన్నారు. 1, 2, 3, 4, 5 క్లాసెస్ ఉన్నారు. చేయండి. 1st క్లాస్, 2nd క్లాస్. అనంతరం పిల్లలచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి. ఈ సందర్భంగా వారితో పాటు పాఠశాల డైరెక్టర్లు సుధాకర్ రెడ్డి, నాగేంద్ర, రమణారెడ్డి, అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని చివరి రోజున మంగళవారం కురబలకోట ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఐసీడీఎస్ సూపర్వైజర్ల పర్యవేక్షణలో వివిధ రకాల పోషకాహారాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీడీఓ గంగయ్య మాట్లాడుతూ గర్భవతులు మంచి ఆహారపు అలవాట్లు పాటిస్తూ సమతుల ఆహారం తీసుకోవాలన్నారు. పోషకాహారం, ఆరోగ్యంపై తల్లులు, గర్భవతులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్, ఏపీఎం శ్రీనివాసులు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు శ్వేత, కళావతి తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ఎక్లెటికా 2025 పేరుతో జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెంగళూరుకు చెందిన డ్రీమ్ విఎల్ఎస్ఐ లిమిటెడ్ సీఈఓ అండ్ ఫౌండర్ షేక్ మొహమ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ రంగంలో విఎల్ఎస్ఐ టెక్నాలజీపై తాజా పురోగతి, పరిశ్రమలోని ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు వివరించారు. విఎల్ఎస్ఐ టెక్నాలజీ ప్రాథమిక సమాచారం, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డిజైన్, ఫ్యాబ్రికేషన్ ప్రక్రియ, పరిశ్రమల అవసరాలు, ఇంటర్వ్యూకు సిద్ధమయ్యే విధానం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రపంచంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రఖ్యాతగాంచిన సెమీకండక్టర్స్ కంపెనీలు డిజైనింగ్ సంబంధించి ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని, ఒక్క ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ విద్యార్థులకే కాకుండా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ విభాగాలకు సంబంధించిన విద్యార్థులకు కూడా అవకాశాలు అనేకం ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్, ఈవెంట్ ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ డాక్టర్ సుమన్ సౌరవ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తమ్మళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ చివరి సంవత్సరం విద్యార్థుల ప్రాజెక్ట్ ఎక్స్పో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు ఎక్స్పోలో సిఎస్ఈ, ఈసీఈ, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ విభాగాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి విభాగం నుంచి విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యతలను ప్రతిబింబించేలా ప్రాజెక్టులు రూపొందించి ప్రదర్శించారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సమాజానికి ఉపయోగపడేలా రూపొందించబడ్డాయి. ఆధునిక పరిజ్ఞానంతో ప్రాజెక్టులు రూపొందించిన విద్యార్థులను విశ్వం విద్యాసంస్థల చైర్మన్ ఎం ప్రభాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి అభినందించారు. కార్యక్రమంలో వారితో పాటు విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం కెరియర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బి సుబ్రహ్మణ్యం రిసోర్స్ పర్సన్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కానీ నేటి పోటీ ప్రపంచంలో మన ఆసక్తులు, నైపుణ్యాలు, మార్కెట్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని కెరియర్ ఎంపిక చేసుకోవాల్సి ఉందన్నారు. మనకు ఏ రంగంలో ఆసక్తి ఉందో ప్రాథమిక అవగాహనకు వచ్చిన తర్వాత లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్య సాధనకు సరైన శిక్షణ, కోర్సులను ఎంచుకోవాలని తెలియజేశారు. విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలు, ఆసక్తిని అంచనా వేసుకుని సంబంధిత రంగంలో అనుభవజ్ఞులు, నిపుణుల సలహా తీసుకోవాలన్నారు. నేటి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనికేషన్ స్కిల్స్లో సామర్థ్యం పెంచుకుని ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలన్నారు. కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు తమ ఆసక్తి అభిరుచులను గ్రహించి అందులో వారి శక్తి సామర్థ్యాన్ని బేరీజు వేసుకోవాలన్నారు. అంతేకాకుండా ప్రస్తుత మార్కెట్ అవసరాలు, అందులో మనకున్న అవకాశాలపై అవగాహన కలిగి ఉండాలని, తదనుగుణంగా తర్ఫీదు కావాలని సూచించారు. అనంతరం అతిథి సుబ్రహ్మణ్యంను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వారితో పాటు ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మదనపల్లి నియోజకవర్గంలో ఇటీవల రెన్యూవల్ కొత్తగా నమోదు చేసుకున్న టీడీపీ సభ్యత్వ కార్డులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా మంగళవారం కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం హౌసింగ్ స్కీమ్ గురించి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కమిషనర్ ప్రమీల, హౌసింగ్ ఈఈ రమేష్ రెడ్డి, ఏఈ దీనదయాల్, తహసీల్దార్ ధనంజయ్, తాజ్ మసూర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.